నన్ను నిరూపణ చేస్తారన్నమాట వీడియోలో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మిగిలింది ప్రేమ్ గాడు, ప్రవీణ్ గాడు. కుక్కలతో కనిపించేది బొద్దింగ్ ఫ్రై ఉంది. నిన్నుకు పురుగు నిన్నే చూడ ఎంతో సంబర. ఆడు పంది పులుసు తింటాడంట. ఈ పంది పిల్ల మార్కెట్కి పోయే కానీ మీకు ఇవే ఎక్కువ. ఆంటీ ముద్దాడుతాను అన్నది రేపు ఈ రోజు చంపడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. దాకా మాను తినమా, నీకు సపోర్ట్ చేస్తున్నా, తినరా. చుట్టూ అంత నాటకమైతే అరే అచ్చచ్చచ్చచ్చచ్చచ్చ. So hello guys, welcome back to our channel Team Vizag Official. సో మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు మా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, మా ఫ్రెండ్షిప్ ఎంత ట్రూగా ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా అస్లం గారు, టాను గారు నన్ను నిరూపణ చేస్తారనమాట వీడియోలో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. సో లివిట్ అదంతా చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ టాస్క్ నాది కంప్లీట్ అయిపోయింది. ఏంటి లేడీ గెటప్, నాతో పాటు వీళ్ళందరినీ ఏం చేశాను అనుకో, అది నెక్స్ట్ థింగ్. సెకండ్ టాస్క్ వచ్చేసి అది టాస్క్లోనే అనుకోండి, బికాస్ ఆఫ్ వాళ్ళ మీద ఫ్రాంక్ చేశాం కాబట్టి టాస్క్ కంప్లీట్ అయిపోయిందని అనుకుందాం. సో ఇప్పుడు ఇంకా మిగిలింది ప్రేమ్ గాడు, ప్రవీణ్ గాడు. ప్రేమ్ గారు చూసుకుంటే ప్రతి వీడియోలో ఎంత సీరియస్గా ఉన్నా సరే హడావుడి చేస్తున్నాడు. ఆ టైంలో కూడా నవ్వించేస్తున్నాడు అంటే అందుకే అయ్యి ఉంటాడు. సో ఆడి హడావుడికి తగ్గట్టు ఈరోజు మంచి ఛాలెంజ్తో ఉంది. అలాగే ప్రవీణ్ గారు మధ్యవర్త, ఎవడు గొడవలు అడుగుంటున్నా వచ్చి మధ్యలోకి వచ్చి రా అలా చేయకూడదురా, ఇలా చేయ హడావుడి చేస్తాడు. ఏమిటి హడావిడి ఎదల్లోనా ఎందుకు హరి మధ్యవర్త ఎంత కాదు, మా ఇద్దరు టాస్క్ ఏంటి కుక్కలతో కనిపించేది ఎటు వరకు. టాస్క్ మీకు మంచి టాస్క్ ఉందిరా, మీరు ఇంకా పొంగిపోతారా టాస్క్. సో టాస్క్ ఏంటి అంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట. ఆకలే మనకి ఆకలి పుట్టేస్తున్నాడు, మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరికి ఫుడ్ పెడతాం, వీళ్ళిద్దరిలో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అనమాట. నేను చెప్పింది ఇస్తారా? నువ్వు చెప్పిందా? నీకేం కావాలి మావా? నాకు కేఎఫ్సి, వింగ్స్, చికెన్ 65 ఎలకల పులుసు ఆడతాం, అదే ఎక్కువ సారిపోదా. అది నువ్వు తినలే. బొద్దింగ్ ఫ్రై ఉంది, బొద్దింగ్ ఫ్రై ఉంది. నిన్నుకు పురుగు నిన్నే చూడ ఎంతో సంబర. సరే నాకైతే చాలు. నీకేం కావాలి మావా? నాకు చిన్న కండ కోడి మాంసం చాలు. ఆడు పంది పులుసు తింటాడంట, ఆడు పంది పులుసు తింటాడంట. ఈ పంది పిల్ల మార్కెట్కి పోయే. సో ఇప్పుడు ఈడు చెప్పినట్టు కేవైసీ వింగ్స్ అండ్ ఇంకేంట్రా ఏంటి గురు అది? కేవైసీ కేఎఫ్సి వింగ్స్, నెక్స్ట్ చికెన్ బిర్యానీ అండ్ బిర్యానీ వచ్చాది తింటే ఉండాలి. అండ్ వీడికి వీడు చెప్పినట్టే చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో మంచి చికెన్. సో వీళ్ళిద్దరు చెప్పినవి ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకుంటే 8 అయింది మార్నింగ్. కాదు, ఇప్పుడు వెళ్ళి టిఫిన్స్ అయితే అరేంజ్ చేస్తాను. తప్పుగా అనుకోకండి రే, యాక్చువల్గా చెప్పాలంటారే
అంటే ఈ టైంలో అవ్వదని కాదు, అవుతుంది, కానీ మీకు ఇవే ఎక్కువ. మనకి ఇవే ఎక్కువ అంట పక్కెళ్ళిపోయి. సో టైం ఎంత అవుతుంది, ఈ టైంలో టిఫిన్స్ తింటారు కాబట్టి టిఫిన్స్ అయితే అరేంజ్ చేసాం. ఇప్పుడు ఈ టాస్క్లో అన్నీ పెడతాము, ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్నాం. మరి గెలిచినందుకు ఏమైనా ఉందా? ఎలాగా మీరు మేము అడిగినైతే ఆటలేదు. గెలిచిన వాళ్ళకి ఓకేరా ఉంటది. ఏంటంటే గెలిచిన వాళ్ళకి సస్పెన్స్ ఉంది బ్రో మీ అందరికి. ఏంటంటే మేము కొన్ని డేస్లో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఆ ట్రిప్ మీకు కొన్ని డేస్లోనే మీకు వచ్చేస్తుంది అనమాట బయటికి. దాన్ని ఏమంటారు, మేము రివ్యూ ఇచ్చేస్తాం అనమాట. అడ్వెంచరా. సో ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే ఫ్లైట్ టికెట్స్ అండ్ ఆల్సో ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేను ఎట్టుకుంటాను రా. ఎవడు గెలుస్తాడు ఫ్లైట్ టికెట్ కంటే ఫ్లైట్ వాడికి ఇచ్చేయాలి. లేదు నేను ఎట్టుకుంటాను. ఎవడైతే ఎక్కువ తింటాడో అండ్ ఎవడైతే మన సబ్స్క్రైబర్స్ ని, మన ఫాలోవర్స్ ని, మన ఇన్స్టా ఫ్యామిలీని, వీళ్ళందరినీ ఎవడైతే ఎక్కువ ఎంటర్టైన్ చేసి ఎక్కువ ఫుడ్ తిని ఈ వీడియోని మంచిగా తీసుకెళ్తారు, సో వాళ్ళకైతే ఫ్లైట్ టికెట్స్ అండ్ ఆల్సో అక్కడ మొత్తం ఫుడ్ ఖర్చు అంతా నేర్చుకుంటాను. మంచి చాయిస్ ఇచ్చాడు, తినండి. ఇంకొకటి రే, ఫుడ్ తినమే కాదు మన ఫాలోవర్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ పెట్టండి. సో గాయ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి ఈ వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. సో అరేంజ్ చేసి మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ వెయిట్ అండ్ సీ. సో గాయ్స్ మన వాళ్ళకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాం, రెడీ చేస్తాం. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ ఫుడ్ ని 5 minutes లో కంప్లీట్ చేయాలి. ఎవరు ఎక్కువ కంప్లీట్ చేశారో వాళ్ళే విన్నారనమాట. మా ఎక్స్పీరియన్స్ మేము తినంటే చచ్చిపోతాం. పేగులు ఉంటుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కండ చూసి ఆంటీ ముద్దాడతాను అన్నది రేపు. కళ్ళు ముందు ఇవన్నీ ఎట్టుకొని తినకుండా చచ్చిపోతా గొట్ట తిందాం. ఓకే మన వాళ్ళు ఒక మంచి ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నారు. ఇంకా ఈ రోజు చంపడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. దగ్గ చెప్పలేకపోతున్నాం. తినేద్దాం. కంగారు వద్దు. సో ఇంక స్టార్ట్ చేద్దాం. చెప్పినట్టే ఛాలెంజ్ నీట్గా కంప్లీట్ చేసి మీకు ఎంటర్టైన్ చేస్తే నేను అనుకున్నది చేస్తాను. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, అనుకున్న మాట తప్పకూడదు. నేనైతే అన్నమాట తప్పండి రే. మీరు నిజంగా ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకైతే ఒక మంచి ప్లాన్ అయితే ఉందిలే. ఓకే స్టార్ట్ చేద్దాం. 1 minute ఆగండి. ఓకే 3 ఏరా కింద పెట్టి 3, 2 3, 2, 1 మనం ఆకలితో లేమేట్రా. ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం. ఓకే 3, 2, 1 టైమర్ స్టార్ట్. అదేంటో తెలుసా, పొద్దున్న ఏరుగా ఒక 1/2 kg. ప్రవీణ్ కూడా చాలా స్పీడ్ ఉన్నాడు. అప్పుడే ఒక పూరి అయితే కంప్లీట్ అయిపోయింది ప్రేమ్ గోడిది. ప్రవీణ్ గోడు ఇంకా ఇంట్లో ఆడలు తింటున్నాడు అనమాట. ప్రవీణ్ గోడు ఇంకా ఇంట్లో
ప్రవీణ్ చంద్ర నువ్వే రాజు చెత్తనా వాడు కాదు చూడు ఒక పూరి కంప్లీట్ చేస్తాడు. టికెట్లు మైండ్ లో ఉంచుకోండి, తక్కువగా టికెట్ల రేటు. టికెట్ల రేటు మామూలుగా కొట్టు. అరే చూడు, ఇది నేను ఎరిగాను అనమాట, ఇది మా అలెక్స్ గడ ఎరిగాడు మా కుక్క. ముద్దగా ఎరిగారు ఇద్దరునా. ఇది దోశ కంప్లీట్ అయిపోయింది. అటు చూడండి, ఇంకా ఒక పూరి కంప్లీట్ చేయలేకపోతుంది ఫుల్గానా. అరే మరి ఎక్కువ చేస్తున్నాను వాగరా. నువ్వు తినమా, నీకు సపోర్ట్ చేస్తున్నా, తినరా. చుట్టూ అంత నాటకమైతే నటన ఆంటీలు బాగుంటారు అంటికి, ఆంటీలు బాగుంటారు అంట. ముద్దాడుతున్నాను చెప్ప. తిని అరే ప్రవీణ్ నువ్వు తినేరా. ప్రవీణ్ అమ్మాయి తింటున్నాడు. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. అమ్మాయిలా తినడమేట్రా. ఎంత ముక్కలు టైం చూడరా. బాబా తిను ఇడు ఇంకా ఒక పూరిలో ఉన్నాడు. ఇడు ఇంకా పూరి తీసేస్తున్నాడు. అబ్బాబ్బా ఇంకో పూరి కొట్టి. నాకు అర్థమైపోయిందిరా. విన్నర్ ఎవరు? నీ అమ్మ లక్కి కూడా రోజు తాను నిన్ను తెచ్చుకుందంటరా. నేను ఎక్కువ తిన్న గాయస్, ఓన్లీ 2 పూరి. ఆకలికి ఆకలి కడుపు చెరువురా. చెరువు కూడా కాదు, ట్యాంకి. జిమ్కి వెళ్తున్నావా? బాబోయ్ 3 పూరీలు ఒక దోశ తినేస్తాడు. వీడు ఇంకా 2 పూరీలు కంప్లీట్ చేయలేకపోయాడు. ఎంత వేస్ట్. చాలా టాస్క్, పెద్ద టాస్కే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వీడియోలో నన్ను ఆకలి అంటున్నారు. కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రేమ్ కూడా పెద్ద ఆకలమయ్యా. వచ్చే ప్రాణాలను వదిలేస్తా. టైం చూడు. ఛాలెంజ్ కి వస్తే ప్రాణాలైనా వదిలేస్తా అంట ప్రేమ్ గారు. పెద్ద మాటలు మాట్లాడుతుంటే సొంతం నీకా నాకా. ఇంక వేస్ట్. నాకు అర్థమైపోయింది. మాక్సిమం విన్నది ఇప్పుడు వచ్చేసి ప్రేమ్ గడే మనకు తెలిసి. ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి? 1 minute. ఇంకా పూరి బోండాలు లేపు. పూరీలే తినేస్తున్నావు. బోండాలు టైం అయిపోతుంది. 1 minute లో ఎన్ని బోండాలు తింటావు చూద్దాం. 1 ఏకంగా బండ ఇడిసాడు. 1 ఏటైంది అడిగి తక్కించుకున్నాడు. కొమ్మ తీసే అరే అచ్చచ్చచ్చచ్చచ్చచ్చే. ఎవరు తినమన్నా నీకు అంత గట్టిగా? DJ అరే అంత ఇప్పుడు ఏం కాలేదు కదా గాయస్. చూడండి ఒకసారి, ఇచ్చుడు ఒకసారి. ప్రేమ చూడరా కంట్లోంచి చూడవే. చూడు కంట్లోంచి వాటర్ వచ్చింది కొట్టించింది. కళ్ళు తిరిగేస్తున్నాయి. ఏట్రా అంతా ఓకేనా ప్రేమ్గా? ఓకే. చూడండి గాయస్, వీడు ఎంత పని చేశాడు చూడండి గాయస్. చండాల కలవలు, చండాల పొడు. అందుకే అంత దాత్ర ఉండకూడదు. మా టైం అయిపోయిందా? అయిపోయింది. చూపి ఒకసారి.
నా కడుపు నించుకున్నాను ఆయన తినిందంతా కక్కిసుకున్నాడు. ఏంటేంటేంట్రా ఇది అంటున్నా తిన్నా నా కడుపు నించుకున్నాను ఆడు తినిందంతా కక్కిసుకున్నాడు. మునగాళ్ళు వస్తున్నారు, మిలికెళ్ళి పెడుతున్నారు. అయినా ఆడికని నేను ఎక్కువ తిన్నాను, ఆడు మొత్తం కక్కిసుకున్నాడు. అరే ఆడు నేను చూసాను ఆడు కక్కుపోయింది జస్ట్ రెండు బొండలు ఎన్ని అయినా అందరూ నన్ను ఇది చేస్తారా లక్కీ కూడా ఏం చెప్తారా అందుకు వద్దాల్సింది ఏడ్ చెప్పాడు టైం అయిపోయిందా గాయస్ ఇంక టైం అయితే అయిపోయింది. ఏ కక్కు కూడా వేటరా గుట్ట అంతకట్టి తిన్నావు కదా. రాత్రి నువ్వు వేసింది గుర్తొచ్చింది. సో ఈ వీడియోలో విన్నది ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఇచ్చేస్తావా కొట పూరీలు అసలు ఆగు నువ్వు ఎన్ని తిన్నావురా? నేను లెక్కట్లేమయ్యా. వీడియోలో చూసినప్పుడు మీరు కామెంట్ చేయండి గాయస్ ఎన్ని తిన్నాను. దీనికి మనం చేయాల్సిందే. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు న్యాయం కొంచెం దూరంగా ఉండు, బయటకి కక్కుకోవడం ఏంటి బ్రో? అసలు నాకు అర్థం కావట్లా. చివరికి కంట్లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట వీడికి కక్కున్నప్పుడు. అరే నువ్వు ఎన్ని తిన్నావురా? నేనే బెస్ట్. నాకు కడుపు నిండింది. 2 పూరీలు, 3 ఇడ్లీలు, 2 పోయి నువ్వే విన్నరా నా దృష్టిలో విన్నరు. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పండి. విన్నర్ ఎవరికి ఇద్దాం? అసలు నీ ఓట్రా ప్రేమ్ కా నీ కూడా ఎవరికి రా చెప్పరా? ప్రవీణ్ కా ప్రేమ్ కా ఎవరిగా చెప్పు. మేమెవరు చెప్పంగానే మీరు కామెంట్ లో చెప్పండి. అంతే నిజమే. కామెంట్ చెప్పడం కాదు గాయస్, అది కాదు గాయ్స్. ఆగు. నా 6 ప్యాక్ బాడీ మైదా పిండి చేస్తారు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను. సరే ఇప్పుడు అవన్నీ మా అమ్మ వస్తా పట్టలేదు, అందుకే నన్ను తిరగదు. అంతే, ఇంకెక్కువ మాట్లాడుకో. చెప్పే ఇప్పుడు చూడండి ఇంకా ఇన్ని మిగిల్చారు. ఏదో తినేస్తారు పొడిచేస్తారు అయ్యేది అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం లేదనమాట. మీరు ఏం బాధపడకండి, వీడియో కట్ చేసి కానీ తినేస్తాడు ఈడే. అదంతా కాదురా, టాస్క్ ఇచ్చింది నేను. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే తీసుకెళ్తాననేది నేను, అన్నిటికి ఇప్పిస్తాననేది నేను. ఇప్పుడు నాకు సాటిస్ఫై అవ్వాలి. మన ఫాలోవర్స్ కాదు, మీరు కాదు, నేనేం చెప్తా అదే కదా. బికాస్ ఆఫ్ నేను ఇప్పిస్తాను మీకు ట్రీట్. సో ఇప్పుడు దీంట్లో గెలిచింది ఎవరు అంటే ఎవరు కాదు గైస్, ఎవరు గెలలేదు. ఆగండి. ఫుడ్ ఛాలెంజ్ అంటే ఎంత తినాలి? కుంభాలు తినాలి. ఈడు తిన్నదంట 2 పూరీలు అంట, 3 ఇడ్లీ అంట. ఈ ముందు నుంచి చూసుకుంటే గడ్డి తిన్నాడు, చాలా గడ్డి తిన్నాడు. ఏంటి ఒక దోశ తిన్నాడు, 3 పూరీలు తిన్నానా లేదా అది కావాలి. చాలా ఎక్కువ తిన్నాడు. ఎంత కక్కుంటే ఇంకా వేస్టే కదా, ఛాలెంజ్ వేస్ట్. ఇప్పుడు ఏదో పేకల దాకా తాగేసినంత మాత్రం తాగినడికి ఉంటది, వాడికి పవర్ ఎక్కువే. కానీ కక్కున్నాడు అంటే నాకు ఎర్రిపప్ప అంటారు. సేమ్ ఇదే అంతే. చాలా ఎక్కువ తిన్నాడు పాపం, చాలా కష్టపడ్డాడు తిన్నానికి కూడా. మధ్యలో ఇవన్నాయి అని చెప్పినా సరే చాలా ట్రై చేసి తిన్నాడు, కానీ లాస్ట్ కక్కిసుకున్నాడు అనమాట. ఇంకేం చేయలేము. గుర్తు చేస్తే మీరేనా తినగలరా? మాట చెప్పండి. ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా. అరే ఇంకా ఈ ఛాలెంజ్ అయితే ఎవరికి వెళ్ళలేదురా. నువ్వు చేసిన మోసమే టికెట్లే కదా నేను ఎట్టుకుంటానులే. కన్నీరంటూ రాకున్నదే ఆ ప్రవీణ్ కూడా ఎక్కడ అడుక్కొని వస్తాడు. ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడు. ప్రవీణ్ ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంది ప్రవీణ్? నేనైతే బాగానే తిన్నాను. మరి బాగానే తిన్నాడంట, 2 పూరీలు తిన్నాడు, 3 ఇడ్లీలు తిన్నాడు, బాగానే తిన్నాడంట. 5 minutes అవి తిన్నా. 3 బోండా కూడా అమ్మాయిలు కూడా తినరు కాసి ఎంత ఎత్తున్నాడు అన్నాడు. ఏంటిది? సో ఇంకేం చేయలేం, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి టికెట్స్ ఏమి లేవు. పోనీ తిన్నారు కదా, తిన్నాయండి. పోనీ డబ్బులు పోతే పోయే.
వీళ్ళ కోసం ఆమె ఖర్చు పెట్టలేము చెప్పండి. టిఫిన్లే కదా మహా 50 రూపాయలు ఉంటాయి అంతే. ఓకే ఓకే నేను చిన్న ఇంట్రో చేసుకొని వస్తాను, అంతలోపు మన వాళ్ళు ఖాళీ చేయండి. సో చూసారు కదా, ఫుడ్ ఛాలెంజ్ అయితే అయ్యింది. ప్రేమ్ కూడా గెలిచేస్తాను అనుకున్నాను నేను. ఏమో నాకు టికెట్లు డబ్బులు బొక్క అయిపోతాయి ఏమో బాబాయ్, ఫుడ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కట్ అయిపోతాయి ఏమో, అది ఇదని ఎన్నెన్నో అనుకున్నాను. కానీ చివరికి నాకు ప్లస్ పాయింట్ అయింది, ఇద్దరు ఓడిపోయారు. కానీ వన్ థింగ్ ఏంటంటే, నేను ఇచ్చిన మాట తప్పకూడదు, బికాజ్ ఆఫ్ వాళ్ళ నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ఫుడ్ ఛాలెంజ్లో కూడా పాపం కుక్కు అని తిన్నాడు ప్రేమ్ గాడు. సో ఏదేమైనా వాళ్ళిద్దరికి టికెట్స్ అండ్ ఆల్సో ఫుడ్ కూడా నేనే పెట్టుకుంటాను అనమాట. సో ఆ ట్రిప్ ఎక్కడికి అనేది మీకు కొన్ని వీడియోస్ తర్వాత మీకైతే రివీల్ చేస్తాం. సో అప్పుడు దాకా మీకు చిన్న సస్పెన్స్. సో గాయ్స్, ఇంకెందుకు లేట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తుంది. అది బోరాన్ ఉంటుంది అనమాట. మేము ముందే ఆ కంటెంట్ ఏంటని డిసైడ్ చేసేసుకున్నాం. మామూలుగా ఉండదు ఆ కంటెంట్ అయితే. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, 100కి 200% మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బోరాన్ అంటున్నా, మామూలుగా ఉండదు ఆ వీడియో అయితే. ఆ వీడియో అయితే మీరు అసలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో గాయస్, ఇప్పుడు చాలామంది కామెంట్ పెడుతున్నారు, అన్న మీది వైజాగ్ అయినా, టీమ్ వైజాగ్ అని పెట్టారు కదా, మీది వైజాగ్ అని చెప్పేసి. మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి టీమ్ వైజాగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఆల్సో మీలో ఎవరికన్నా ఇప్పుడు మా టీంని కలాలి అండ్ ఆల్సో మా టీంతో ఇలా ఒక వ్లాగ్లో ఇలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే, కిందన మీ నేమ్ అండ్ ఆల్సో మీతో పాటు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ పెట్టి మాకైతే చెప్పండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. మాకు వీలైనంత వరకు వైజాగ్లో ఉండే వాళ్ళని అండ్ మా కోసం వైజాగ్ వచ్చే వాళ్ళని ఎవరిని మేమైతే డిసెంకరేజ్ చెయ్యం. మాతో పాటు ఎవరైతే చేయాలనుకుంటున్నారో జస్ట్ ఒక కామెంట్ చేయండి, మేము వాళ్ళని కన్సల్ట్ అవుతాం. అండ్ ఆల్సో మాతో పాటు మీరు కూడా ఒక వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇంకా మాకు అలానే కావాలి.